ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కల్కి 2898 ఏడీ చిత్రం సెన్సేషన్ సృష్టిస్తోంది. కల్కి మేనియా కొనసాగుతుంది. ప్రభాస్ నటించిన బాహుబలితో తెలుగు సినీ పరిశ్రమ అందనంత ఎత్తుకెదిగింది. ఇప్పుడు అదే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం మరో కొత్త ప్రపంచంతో ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఊహించని ట్విస్టులు, నటీనటులతో ప్రేక్షకులను కేరింతలు కొట్టిస్తుంది. ఈ చిత్రంపై షార్ట్ స్టోరీ మీకోసం. సమయం వచ్చింది. భగవంతుని లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఈరోజుని చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక్క పెద్ద బౌంటీ, వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. సరే, ఇంకా చాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న మూమెంట్ రానే వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్ లెవెల్లో విడుదలైంది. 600 కోట్ల రూపాయలతో స్టార్ డైరెక్టర్ నాగస్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటించి ఈ చిత్రానికి ఊహకందని అంచనాలను తీసుకొచ్చారు. ఊహించని అంచనాలతో రిలీజ్ అయిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బాహుబలిని మించిపోయే రేంజ్ లో ప్రభాస్ తన నటనా ప్రతిభను చాటాడు. Project which is so futuristic. For me to be just a part of it, being an experience I'll never forget. I always wanted to play Batman because the Batman gets to do all the good things. To thank Dajgar and Nagi. Incredible experience, completely new world. I wish a great success for them. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలిచ్చినా మనిషి మారలేడు. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రాముగా మరచితివేమో మాటని ప్రేక్షకుల్ని ఈ చిత్రం వింత ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ప్రభాస్ ను దర్శకుడు నాగస్విన్ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ తో చూపించి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడనే చెప్పాలి. అలాగే సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, దిశా పటాని ఎంతగానో అలరించారు. ఈ సినిమాలో దీపికాను కేవలం గ్లామర్ కోసం వాడకుండా కథలో భాగం చేసి తన అద్భుతమైన నటనకు స్కోప్ తీసుకొచ్చారు. అలాగే దిశా పటాని సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తారాగణమంతా ఔరా అనిపించేలా తమ నటనా ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ గురించే. దర్శకుడు అశ్విన్ తన ఊహకు అనుగుణంగా అమితాబ్ ను తెరపై ప్రజెంట్ చేశారని చెప్పాలి. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ ప్రేక్షకులను కట్టిపడేశారు. చూస్తున్న ప్రతి విజువల్ గ్రేట్ అనిపించేలా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇదంతా దర్శకుడు నాగస్విన్ ప్రతిభకు దర్పణమనే చెప్పాలి. కాశీ పైన నీళ్లుంటాయంట,
భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కరిని. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతా. దీన్ని ఎలాగైనా ఆపి తెరాలి. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా? మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏవీ లేవు. నాలాంటి ఎంత మందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవా 5 స్టార్ బౌంటీ. లెట్స్ గో. హై హై. నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూరా? రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఇక కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎండింగ్ లో కమల్ పాత్రతో డైరెక్టర్ నాగస్విన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ అని చెప్పకపోయినా కూడా కల్కి యూనివర్స్ ని ప్రకటించాడు. అంటే ఈ సినిమాను మరిన్ని పార్ట్స్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కల్కి యూనివర్స్ నుంచి రెండో పార్ట్ మరో 3.5 ఏళ్లలో రానున్నట్లు నాగస్విన్ తెలిపారు. బాహుబలితో దర్శకుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయిలో నిలబడితే, నాగస్విన్ తన తాజా చిత్రం కల్కితో మరో Then I might not be able to do it again. I think this is the best character ever in my life. India is ready for it, and they are, because they are owning it.